ఈ రోజున పరిస్థితి రాష్ట్రంలో ఆయనకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి అభిమానులు ఉన్నారు. కులంతో సమానం లేదు, మతంతో సంబంధం లేదు. ఆయనకు ఒక ప్రజా నాయకుడిగా ఒక మంచి గుర్తింపు ఉంది. ఆయన చనిపోయిన విధానం కూడా ప్రజా సమస్యల్లో భాగంగానే దీక్ష చేస్తున్నప్పుడు జరిగినటువంటి ఘటన. ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ఒక వర్గానికి సంబంధించినటువంటి వారికి చెందిన నాయకుడిగా కొన్ని వర్గాలు చూస్తున్నాయి. అదే బాధాకరమైనటువంటి అంశం. ఇక్కడ ఏదో మేము ఒక వర్గానికి సంబంధించి మేము ఒక ఇది చేయాలి అనే ఉద్దేశం అది కాదు. గతంలో కూడా అంబేద్కర్ విగ్రహాలు ధ్వంసం చేసినప్పుడు కానీ, పొట్టి శ్రీరాములు విగ్రహాలు ధ్వంసం చేసినప్పుడు కానీ, అలాగే వైఎస్ రాజశేఖర రెడ్డి ఆయన విగ్రహాలు ధ్వంసం చేసినప్పుడు కూడా ఇదే రకమైనటువంటి విధానంతో వెళ్ళాం. ఎందుకనంటే వారు చరిత్రలో మిగిలిపోయేటువంటి వ్యక్తులు, ప్రజల చేత వారు ఎంతో మన్ననలు పొందినటువంటి వ్యక్తులు. అటువంటి వారి పట్ల ఈ సమాజంలో ఏం జరుగుతుంది, ఎందుకు కొంతమంది ఇలాంటి అరాచకాలని సృష్టిస్తున్నారు?